ప్లాస్టిక్ సర్జరీ అనగానే ఎమీ జాక్సన్ అసలు ఎంత అందంగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే అబ్బాయి అమ్మాయి అన్న ఫీల్ వచ్చేసింది జనాలకి. ఎనీ సర్జరీ అందరూ సేమ్ బాడీస్ కాదు, సేమ్ బిహేవియర్ ఉంటుంది. హీలింగ్ బిహేవియర్ కూడా కొంతమందికి హీలింగ్ టైం ఎక్కువ పడి ఉండొచ్చు. మీరు చెప్పిన కొన్ని ఫెయిల్యూర్ ఇన్సిడెంట్స్ కూడా మళ్ళీ ఇఫ్ యూ లుక్ ఎట్ దెమ్ ఆఫ్టర్ 6 months దే మస్ట్ హావ్ బీన్ కరెక్టెడ్. ప్లాస్టిక్ సర్జరీ అంటే కంప్లీట్గా నేను ఇంకో పర్సన్ లాగా మారిపోతాను. వాటిలో చాలా వరకు ఫెమినైజేషన్ సర్జరీస్ అన్నమాట. దట్స్ కాల్డ్ ఫేషియల్ ఫెమినైజేషన్ సర్జరీ. అంటే మేల్ ఫేస్ని ఫెమినైన్గా మార్చడం. అండ్ దీపిక పదుకునే ఒక ఎక్సర్సైజ్ చెప్పింది, ఇలా పెట్టేసి ఇలా పైకి, అది చాలా మంది చేస్తున్నారు. దానివల్ల డబుల్ చిన్ నిజంగా తగ్గుతుందా? ఇట్లా అని చూడండి, మీరు అట్లా అనగానే ఆటోమేటిక్ ఇంత షేప్ వచ్చేస్తుంది. ఎస్, అవును. ఎగ్జాక్ట్లీ. సో ఇది కనుక లాంగ్ టర్మ్ చేయగలిగితే కొన్ని రకాల సర్జరీస్ లేకుండా కూడా మేము అవాయిడ్ చేసేయచ్చు. ఎల్ఈడి లైట్ థెరపీస్ చూస్తున్నాం, రెడ్ లైట్ థెరపీ, బ్లూ లైట్, ఇవన్నీ. అంటే ఇన్ఫ్యాక్ట్ దానికి మిషనరీ కూడా మనకు అవైలబుల్ ఉంది ఆన్లైన్లో. అవన్నీ సజెస్టబుల్, యూజ్ అవుతాయా? మీరు మార్నింగ్ 7:30 లోపల కనుక మీ సన్ క్యాచ్ చేయగలిగితే ఒక 30 minutes ఈ లక్షలు పెట్టి మీరు డివైస్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు.